యావయ్యా చైతన్య, ఇదేం బాగోలేదయ్యా. 2 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాం. కనీసం పెళ్ళికి పిలవాలని తెలీదా? అన్నా పెళ్లి గురించి ఆయనకే తెలీదు. అంటే సడన్ గా అయిపోయిందని చెప్తుందన్నా. ప్లీజ్ నీ కాల్ పట్టుకుంటాను. ఇంట్లో ఒప్పుకోపోయేసరికి సడన్ గా చేసుకోవాల్సి వచ్చింది. అయితే లవ్ మ్యారేజ్ అనమాట. ఇంతకీ పెళ్ళి ఎక్కడ జరిగింది? పార్క్లో. పార్క్ పక్కన టెంపుల్లో అని చెప్తున్నాడన్నా. నేనుంటే బాగుండేదయ్యా, ధూమ్ధామ్గా చేసేవాడిని. ఇంతకీ పెళ్లి ఫోటోలు ఉన్నాయా? వీడియోస్ ఉన్నాయి, చూస్తారా? చిట్టి, అన్నకు వేరే పనులు ఉంటాయి కదా, తర్వాత చూస్తారులే. సరే, ఈవినింగ్ భోజనానికి వచ్చేసేయండి, అప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే. బా, ఈ టేస్ట్ కోసమైనా సరే నువ్వు అమ్మాయికి ఓకే చెప్పాలరా. మూసుకొని తినరా. ఓకే. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏముందయ్యా, నువ్వు చాలా లక్కీ ఫెలో. థ్యాంక్స్ అంకుల్, తినండి. అవును, మీ లవ్ స్టోరీ ఎప్పుడు చెప్తున్నారు? అన్నా ఇప్పుడు అవన్నీ ఎందుకన్నా, అన్నం చల్లారిపోతుంది, తిను. ఇంతకీ హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారేటి? నాకు వచ్చే జీతానికి పెళ్ళి అవడమే ఎక్కువ అన్నా, మళ్ళీ హనుమూన్ అంటే కష్టమైపోద్ది. ముందు తిందామా? ఆయన ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు వెళ్తారయ్యా? 9 నెలలు తిరిగేలోపు కళ్ళ ముందు పిల్లలు తిరుగుతూ ఉండాలి. ఇంకా ఫస్ట్ నైటే కాలేదు, పిల్లలు ఎక్కడి నుంచి వస్తారండి? ఎందుకురా నీకు? సరే బా. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.